22. Namaste and welcome to Hit TV. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్ సమక్షంలో మధ్యాహ్నం 2:50 నామినేషన్ వేశారు. తదనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్కలి స్థానంలో వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. నామినేషన్ల రెండో రోజున వైసీపీకి చెందిన అనేక మంది నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అభిమానులు, నేతలు, కార్యకర్తలు సందడి మధ్య నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్ రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే దువ్వాడ శ్రీనును గెలిపిస్తాయని ఓ ఆటో డ్రైవర్ తెలిపాడు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల ద్వారా తమలాంటి అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. నా దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో టెక్కలి నియోజకవర్గ ప్రజలందరి తాలూకా ఆశీర్వచనాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నామినేషన్ వేయటం జరిగింది. వేలాది మంది ప్రజలతో తరలివస్తూ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా ఈ టెక్కలి నియోజకవర్గంలో వేయటం జరిగింది. 13వ తారీఖున జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి నేను దువ్వాడ శ్రీనివాస్ గడిచిన 25 ఏళ్లుగా ప్రజల సమక్షంలోనే ప్రజల మధ్య ఉంటూ ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నో సందర్భాల్లో ప్రజల గొంతై మాట్లాడినటువంటి అనుభవంతో గడిచిన రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవంతో అతి తక్కువ ఓట్లతో మరి వాటమి అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో జగనన్న చేస్తున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి మేళ్లు సుమారుగా టెక్కలి నియోజకవర్గానికి 1550 కోట్ల పైచిలకు సంక్షేమం, ఒక 4361 కోట్ల రూపాయలతో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, అలాగే నందిగాం మండలానికి సంబంధించి 856 కోట్ల రూపాయలతో ఆఫ్షోర్ రిజర్వాయర్. సుమారుగా 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతర చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఈ శ్రీకాకుళం జిల్లాకు ఎప్పుడూ రానన్ని నిధులు టెక్కలి నియోజకవర్గానికి మరి జగనన్న సహకారంతో తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక వాడగా మార్చాలి, టెక్కలిని ఒక ముంబై నగరంలా మార్చాలని, పారిశ్రామికీకరణ చేయాలని, అందుకు పోర్టు కూడా తీసుకురావాలని ప్రయత్నించి పోర్టు ఈరోజు 70% పనులు ముగించుకొని త్వరలో పోర్టు ఎగుమతులు దిగుమతులు ప్రారంభమయ్యే విధంగా, నౌకాయానం ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు మరికొద్ది నెలల్లో పూర్తి చేసి ఈ పోర్టుని జాతికి అంకితం చేయబోతున్నాం. రానున్న పరిశ్రమలను కూడా ప్రారంభించి సుమారు 50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలని ఆలోచిస్తున్నాం. గడిచిన ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం 40 ఏళ్లైంది పార్టీ ఆవిర్భవించి. టెక్కలి నియోజకవర్గానికి చెప్పుకోవటానికి ఇది చేశాం. ఒక చారిత్రాత్మకంగా ఈ పని, ఒక సాగునీరు అందించడానికి, ఒక ఎకరాకైనా సాగునీరు అందించడానికి ప్రయత్నించారా? ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వగలిగారా? ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందించగలిగారా? అన్నింటిలో కూడా ఫెయిల్ అయినారు. అసలు ఎమ్మెల్యే ఎక్కడున్నాడో కూడా కనిపించట్లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడక. ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా మేలు చేసినటువంటి జగనన్నని మళ్ళీ ఘనంగా ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలి, ఈ టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రజలందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా చేశామని తెలియజేస్తూ, మరి నామినేషన్ ముగిసింది కాబట్టి రానున్న రోజుల్లో ప్రచార కార్యక్రమాన్ని కూడా మరింత తీవ్రతరం చేసి ఉధృతం చేసి 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపించవలసిందిగా పేరున ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నేను వైఎస్ఆర్ అభిమానం. మరి జగన్ పెట్టే సంక్షేమ పథకాలే ఈవేళ దువ్వాడ శ్రీను గెలుపు. మరి దువ్వాడ శ్రీను ఈరోజు 150,000 మందితో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దువ్వాడ శ్రీను కూడా చాలా మంచి వ్యక్తి, అందరికీ ప్రజలకి ఆదుకున్న వ్యక్తి.
మరి ఇప్పుడు పెట్టే పథకాలే దువ్వాడ శ్రీను గెలుపు. మరి నేను ఆటో డ్రైవర్ అండి. నేను ఆటో డ్రైవరు. నాకు ఆటో 5 సంవత్సరాలు 50,000 పడ్డాది. అలాగే రైతు భరోసా పడ్డాది, అమ్మఒడి, నెక్స్ట్ చేయూత, అన్ని కూడా అన్ని పథకాలు నేరుగా మా పేద ప్రజలకి నేరుగా అందుతున్నాయి. కావున మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలుపు. అక్కడ సీఎంకి జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ దువ్వాడ శ్రీను గెలుపు. ఇది ఖాయమండి. మరి ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. దువ్వాడ శ్రీను అంత అభిమానం ఉంది. మరి ఎన్ని కూటమి వచ్చినా దువ్వాడ శ్రీనుకి అడ్డు ఆపు ఉండదని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. మరి జై జగన్, జై జై జగన్, జై దువ్వాడ శ్రీను, జై జై దువ్వాడ శ్రీను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని